నమస్తే టీవీ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. స్మైల్ డాన్స్ అకాడమీ విద్యార్థులచే నృత్య ప్రదర్శన. రాచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి. స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు. దళితులతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలన్న బూదాల అజితరావు. దొనకొండ, కురిచేడు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో బూచేపల్లి కుటుంబం. దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి. సూపర్ పథకాలకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కౌంద్ర నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఫేక్ బుల్లెట్ నాగూర్ వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, ఒంగోలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాలను ఉద్యోగులకు మేలు చేస్తానని మాయమాటలు చెప్పారే తప్ప ఎలాంటి మేలు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన కుందూరు నాగార్జున రెడ్డి ఇంటింటికి వెళ్లి వైసీపీకే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మరో సంవత్సరాల పాటు అందాలంటే వైసీపీకి ఓటు వేయాలని అన్నారు. తనకు ఓటు వేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని మీ అమూల్యమైన 2వ ఓటు ఆయనకు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు పెడతల ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక కీలక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండలం గుడిమెట్ట పంచాయతీలో ఉన్నాము. రాచర్ల మండలంలో ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయతీలో, ప్రతి పల్లెలో ప్రభంజనం మోగిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు. వారికి జరిగిన మంచిని వారే వివరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్వానించడం అనేది చాలా చాలా అరుదు. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఆ విధంగా ముందుకు వచ్చి ఆహ్వానించేది. మరొక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇంటి వద్దకే పరిపాలన, వారు చేసిన మంచి ఏదైతే ఉందో ఈ 2024 ఎలక్షన్స్ లో 175కు 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు దళితులను ఇటు మైనార్టీలను దారుణంగా దగా చేశాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితరావు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మాలపురంలో మండల కన్వీనర్ మేడబోయిన రాజయ్య ఆధ్వర్యంలో తూర్పు బొమ్మాలపురం ఎస్సీపాలెం గ్రామానికి సుమారు 50 వైసీపీ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితరావు
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్జేపల్లి, వెంకటాద్రిపాలెం, వీరభద్రాపురం, ఎల్లారెడ్డిపల్లి, మొగుళ్లపల్లి, చెంచుగూడెం పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలలో స్ఫూర్తి నింపుతూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వైపాలెం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తా. అంబేద్కర్ ఆశయాలు నిజంగా నెరవేర్చాలంటే ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డగా 2 పర్యాయాలు ఓటమి చవిచూచి మూడోసారి ఎంతో ధైర్య సాహసంతో బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా, ప్రస్తుత వెన్నుపొడ రాజకీయాలకు వెన్నుదన్నుగా, అదరక బెదరక అట్టడుగు ఉన్న తన వర్గాలకు ఎదురెగిలి ఏసారైనా తన ప్రజలు తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. నిజమైన అంబేద్కర్ వారసురాలుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల క్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ప్రధానంగా ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు మతతత్వ బీజేపీ పార్టీతో అంటకాగుతున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఎక్కువగా తాను తిరుగుతున్న గ్రామాలలో దళితవాడల గడపలకు వెళ్లినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన మోసపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కదులుతున్నారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని ఆమె భర్త కడియాల లలిత్ సాగర్ కోరారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని సందువారిపాలెంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ కడియాల లలిత సాగర్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. లలిత్ సాగర్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము గెలిచిన వెంటనే దర్శి ప్రాంతంలో 100 పడకల కార్పొరేట్ వైద్యశాలను నిర్మిస్తామని, ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో లలిత్ సాగర్ తో పాటు దర్శి నగరపాలక చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఎస్వి రామయ్య, జూపల్లి కోటేశ్వరరావు, యాదగిరి వాసు, 2వ వార్డు కౌన్సిలర్ విసిరెడ్డి, కర్ణశ్రీను, గోపు ఎర్రయ్య, దర్శి టౌన్లోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దొనకొండ మండల పరిధిలోని సంగాపురం, వీరేపల్లి, మంగినపూడి గ్రామాలను సందర్శించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు బూచేపల్లి వెంకయ్యమ్మ, శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని, ఇతర కుటుంబ సభ్యులందరూ ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మరో సంవత్సరాల పాటు అందాలంటే వైసీపీకే ఓటు వేయాలని అన్నారు. తనకు ఓటు వేసే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అంతేకాకుండా దొనకొండ మండలంలో త్రాగునీరు, సాగునీరు, ఉపాధి వలసలు లేకుండా ప్రతి ఒక్కరికి దర్శిలో అందుబాటులో ఉంటానంటూ పక్కా లోకల్ గా అందరికీ అందుబాటులో ఉంటూ మీ సేవ చేసుకునే భాగ్యం దయచేయమని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని, మీ అమూల్యమైన 2వ ఓటు ఆయనకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారంలో కాకర్ల కృష్ణారెడ్డి, దొనకొండ మండల ఇన్ఛార్జి రమణారెడ్డి, ప్రసన్న ఆంజనేయరెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ రాజు, ఎంపీపీ బోరిగోర్ల విషారాణి మురళి, వైసీపీ నాయకులు పాటు స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం మొత్తానికి జగన్మోహన్ గారు అంటే పిచ్చి. 2024 వచ్చేసరికి ఆ ప్రేమ ముదిరిపోయి పిచ్చి అయిపోయింది. అందుకనే ఈ రాష్ట్రంలో మొత్తం కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో మాట తప్పనే మడవంతిపురం వంశంలో పుట్టిన మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన రాజకీయ చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ వెనకంజ వేయకుండా నాన్నగారు చేసిన పథకాలన్నీ కొనసాగించుకుంటూ గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ గత ముఖ్యమంత్రులు ఎవరో చేయకపోయినా ఎలక్షన్ల ముందు 2019 ముందు ఎలక్షన్లో ఏ హామీలు ఇచ్చారో, ఆ మేనిఫెస్టోలో ఏమి చేశారో, అదేవిధంగా ఆ హామీలు మొత్తం పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఇచ్చిన హామీలన్నీ 100కి 100% హామీలు నెరవేర్చిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ చెప్పి సుధావంతులయ్యా.
త్వరలో జరగనున్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలలో అర్హులందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఓటు హక్కుపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు డివిజన్కు సంబంధించిన ఎన్నికల అధికారులతో ఓటు హక్కు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు మన హక్కు, ఓటు వేయడం మన అందరి బాధ్యత అని తెలిపే విధంగా స్మైల్ డాన్స్ అకాడమీ విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. అలాగే ప్రజలకు అర్థమయ్యే విధంగా గడియార స్తంభం సెంటర్ నందు ఓటరు గుర్తులతో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఓటు మన హక్కు, ప్రతి ఒక్కరూ ఈ నెల వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేద్దామని తెలిపారు. ఓటు హక్కు మన బాధ్యత, ప్రతి పౌరుడు ఓటు వేయడం వల్ల మంచి ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవచ్చని, కాబట్టి ఓటు చాలా విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఓటు హక్కుపై ప్రజలకు అర్థమయ్యే విధంగా వివిధ రకాలుగా ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తూ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ డివిజన్ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. We are just 2 weeks away from the main polling day, 13th May. ఆ కోసం ఈరోజు స్పెసిఫిక్గా డాన్స్ డే కూడా ఉన్నాయి. సో ఈ కోసం కొన్ని జాగ్రత్త ఫెలానికి స్వీప్ యాక్టివిటీ కొన్ని అరేంజ్ చేశాము. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వీ హ్యావ్ డన్ ఆ మార్చ్ పాస్ట్ లాగా అన్ని స్లోగన్స్ లాగా పిల్లలు కూడా ఉన్నాయి. స్కూల్ పిల్లలు ఆల్సో వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్, అన్ని ఏఆర్ఓస్, దేర్ ఎలక్షన్ టీమ్స్, జనరల్ పబ్లిక్ కూడా దే హ్యావ్ very enthusiastically participated in the program. We have involved the school children also specifically so that they will ensure that any family members kuda kachidanga they will ensure that prati pillu they will ask their parents, senior brothers and sisters to come and vote. They will ensure and ee tarvata they are also taking a sankalpam ee kosam that kachidanga vote cheyalaniki anniki బాధ్యత ఉంది. ఈ స్వీప్ గురించి యాక్టివిటీ మే వీఆర్ ఫోకసింగ్ అపాన్ ద పాయింట్స్ ఏం కోసం కి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇది డ్యూటీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి 5 years మే ఎవరు హూ విల్ బి డిసైడింగ్ దేర్ పాలసీస్, ఏమేమి ఇష్యూస్ ఆయనకి రిక్వైర్మెంట్ ఉంది క్లియర్గా విదౌట్ ఎనీ డైవర్జన్ ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ మనీ లాగా, మసల్ పవర్ లాగా, ఎనీ ఫ్రీబీస్ లాగా, విదౌట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ టేకింగ్ అ ప్లెడ్జ్ దట్ దే విల్ వోట్. సంక్షేమ పథకాలు పేదల ఇంటికి పంపడానికి వాలంటీర్ల వ్యవస్థని సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో అండగా ఉండటానికి రాజీనామాలు చేస్తున్నామని మహిళా వాలంటీర్లు అరుణ మరియు విజయలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా మండలంలోని చింతలపల్లి పంచాయతీకి చెందిన వాలంటీర్ అరుణ మరియు వాలంటీర్ విజయలక్ష్మి స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేశారు. అంతకుముందు బొడ్డువానిపల్లి గ్రామ వాలంటీర్లు ముగ్గురు తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా వాలంటీర్లు అరుణ, విజయలక్ష్మి ఉదయం న్యూస్తో మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లను ఇంటి వద్ద అందించడానికి 50 కుటుంబాలకు సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ వారికి సంక్షేమ పథకాలు అందజేయడానికి వాలంటీర్ల వ్యవస్థను జగన్ సృష్టించాడని, మేమంతా కూడా వాలంటీర్లుగా 4 సంవత్సరాలుగా విశేష సేవ చేశామని, అవార్డులు కూడా అందుకున్నామని, కానీ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థపై నీచంగా మాట్లాడటం మనస్తాపానికి గురయ్యామని, ఎలాగైనా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ అన్నను గెలిపించుకోవాలంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటే వాలంటీర్ పదవి అడ్డుగా ఉంది కాబట్టి రాజీనామాలు చేసి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. నా పేరు దార్ల అరుణ, మాది కృష్ణపల్లె. నేను గత 5 సంవత్సరాల నుంచి వాలంటరీగా పనిచేస్తున్నాను. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ప్రతి పేద కుటుంబాలకు వెళ్ళి మేము అన్ని పథకాలు అందించినాము. మేము చేసిన 5 ఏళ్లకు నాకు సేవా వజ్ర కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో నేను పాల్గొనాలని, ఎవరి ప్రోత్సాహం కాకుండా నా సొంతంగానే నేను రాజీనామా చేస్తున్నాను. వాలంటరీగా రాజీనామా చేసి నేను ప్రచారంలో పాల్గొని మళ్ళీ జగన్ అన్నను గెలిపియాలని ప్రచారంలో పాల్గొంటున్నాను. మే 1 నుండి 3వ తేదీ వరకు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 2 పద్ధతుల్లో నిర్వహించడం జరుగుతుందని మార్కాపురం ఎంపీడీఓ చందన తెలిపారు. పెన్షన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుందని, ఒకవేళ అకౌంట్లో పడని ఎడల నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. మే 1వ తారీఖున సామాజిక భద్రతా పెన్షన్స్ ఇవ్వాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి
గౌరవ భారత ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు మనకు ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్స్ను 2 రకాలుగా ఇవ్వమని చెప్పారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ DBT. అది ఎట్లా అంటే ఆధార్ కార్డు నంబర్ ద్వారా NPCIకి లింకింగ్ అయిపోయి ఉంటాయి నంబర్స్, తద్వారా పేమెంట్స్ చేస్తారు. రెండోది అట్లాంటి అకౌంట్లు ఏవైనా కాకుండా ఉంటే అలాంటి అకౌంట్స్కి అదేవిధంగా కొంతమందికి ఈ వేలిముద్రలు పడక ఆధార్ అప్డేట్ కాక కొంతమంది ఉంటారు బెడ్ రిడెన్ పేషెంట్స్, అట్లాంటి వాళ్ళు వారికి ఇంటి వద్దకే పెన్షన్స్ ఇవ్వమని ఎన్నికల సంఘం చెప్పి ఉన్నారు. ఈ 2 పద్ధతుల్లో మనం రేపు మే నెలలో 1, 2, 3 తారీఖుల్లో పెన్షన్స్ని పంచుతాము. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు సర్టెన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం హయాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరూ బేరీజు వేసుకుని తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య, మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 1 మరియు 4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ఇంటింటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్న రాంబాబు అమలు చేసిన అభివృద్ధిని వివరించారు. అన్న రాంబాబు అందరికీ అందుబాటులో ఉంటాడని, మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపే సత్తాగల వ్యక్తి అని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక సాధించడంతో పాటు ఉపాధి మార్గాలు చూపి స్వశక్తితో ఎదిగే విధంగా చేశారన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపడంతో పాటు సుమారు 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ అన్నదే అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 2వసారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మోసపూరిత హామీలు తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 2 ఓట్లను ఎమ్మెల్యే అన్న రాంబాబు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలన్నారు. రానున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని నూతనంగా టీడీపీ పార్టీలో చేరిన కార్యకర్తలు అంటున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో గడికోట పంచాయతీ మాజీ సర్పంచ్లు ముచ్చుకొండ్ల రామసుబ్బయ్య, మందగిరి రంగస్వామి, దుదేకుల నరసింహులు ఆధ్వర్యంలో దేవనగరం గ్రామానికి చెందిన 2 వార్డు మెంబర్లతో సహా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ నియోజకవర్గం కార్యదర్శి తాండవ రంగారావు, సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ నాయకులు ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి ఒంగోలు పార్లమెంట్, దర్శి అసెంబ్లీ అభ్యర్థులైన ఈదా సుధాకర్ రెడ్డి, పుట్లూరి కొండారెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. గ్రామంలోని ఇంటింటా ఇందిరమ్మ అభయహస్తం పాంప్లెట్లు పంచుతూ ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయడం జరుగుతుందని, అంతేకాకుండా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు ఇస్తామని, దొండకొండను పారిశ్రామిక హబ్గా మార్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రంగారావు, చిరుపల్లి అంజీ, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. మరి పోయిన ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశాడు. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మరలా ఈరోజు దర్శనించి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తా ఉన్నాడు. అయ్యా సోదరులారా, దొనకొండ ప్రజలారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, దేశంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం దొనకొండలో ఖచ్చితంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే దర్శికి
సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి ముండ్ల బాలయ్య అనే వ్యక్తి కళ్లు తిరిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామంలో ఉపాధి హామీ పనిలో విషాదం చోటు చేసుకుంది. నల్లగుంట్ల గ్రామానికి చెందిన 75 సంవత్సరాల ముండ్ల బాలయ్య ఉపాధి హామీ పనిచేస్తూ అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. వైద్యుడు వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన ముండ్ల బాలయ్య నల్లగుంట్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉపాధి హామీ పనికి ప్రతిరోజు వెళ్లేవాడు. రోజులాగే ఈ రోజు కూడా రామిరెడ్డి గ్రూప్ లో ఉదయం పనికి వెళ్లి అరగంట పాటు పనిచేసి ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయని తెలుపగా ఇతర కూలీలు నీరు తాపే ప్రయత్నం చేశారు. అంతలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడు బాలయ్య విపరీతమైన ఎండలకు వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడికి భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఉపాధి హామీ పనిని మరింత తగ్గించి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల లోపు పూర్తి చేసేలా చూడాలని ఉపాధి హామీ కూలీలు ఈ సందర్భంగా సంబంధిత అధికారులను కోరారు. మన డైలీ కరువు ఉపాధి హామీ పథకం కింద డైలీ పోతున్నాము. ఈ రోజు డైలీ పోతున్నాను. నేను కూడా ఇద్దరం పోతున్నాము కలిసి. ఆయన మేటి రామిరెడ్డి మేటిలో ఉన్నాడు. వెళ్తా తొగుతా ఎండ దెబ్బ గాడికి తట్టుకోలేక అక్కడే పడిపోయినాడు. మేము పోయి లేపితే ఆయన లేలేక అక్కడే నీళ్లు వచ్చే కొద్దిగా మింగలేక కూడా అట్నే చనిపోయినాడు వడ దెబ్బకు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో పురవీధుల అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అర్చకులు అప్పనాచార్యులు చెన్నకేశ్వర స్వామిని శ్రీరామ అలంకారంలో సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు స్వామివారి ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి ఉత్సవ ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణలు, కోలాటం మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రాబోయే ఎన్నికల సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రచార కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించినట్లు మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి జావీద్ అన్వర్ అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ, సిపిఎం నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పేదల నడ్డి విరిచి అంబానీ, ఆదానీలకు దోచిపెట్టాడని, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పొదిలి, కొనగనమిట్ల, తర్లుపాడు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టీ ఆఫీసును కూడా ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నా పేరు సయ్యద్ జావీద్ అన్వర్. నేను మార్కాపురం వాసిని. గత 26 సంవత్సరాల నుంచి నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను. అందరికీ సుపరిచితుడిని. కాంగ్రెస్ పార్టీ వారు నాకు అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు నేను ఎంపిక చేసిన చివరి దశలో నాకు బీ ఫార్మ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను నామినేషన్ వేశాను. నా నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. ఆ తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు పొదిలి పట్టణానికి వచ్చాను. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి సేవా దృక్పథంతో మీ ఇంటి ఆడపడుచుగా వచ్చాను. నా భర్తను ఆశీర్వదించి గెలిపించాలని దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని ప్రజలను అభ్యర్థించారు. ప్రకాశం జిల్లా కురిచేటులోని నుసుం శెట్టిగారి, వాల్మీకి తదితర బజార్లలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి నందినిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి నందినిలకు ప్రజలు ప్రతి బజారులో
ఘన స్వాగతం పలికారు. పెద్ద గజమాల, పూలు, సాలువాలు, నుదుటిన తిలకంతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశేషంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నాయకురాలను స్వాగతించారు. ప్రతి గడపలో వారికి ఘన స్వాగతం లభించింది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎన్ రాగిరెడ్డి, ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్, జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ ఎన్నాబొత్తుల వెంకట సుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసీల అధ్యక్షులు ముక్తుపూడి కిరణ్ బాబు, జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు షేక్ సైదా తదితర వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు. మార్కాపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలలో భూపని కాసయ్య గత 100 సంవత్సరాల రికార్డును తిరగరాస్తూ భారీ మెజారిటీతో గెలిచారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నేడు జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో సీనియర్ న్యాయవాది భూపని కాసయ్య గత 100 సంవత్సరాల రికార్డును తిరగరాస్తూ 71 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కాసయ్యకు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు తోటి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. మొత్తం 141 ఓట్లకు గాను 129 ఓట్లు నమోదవ్వగా అందులో భూపని కాసయ్యకు 100 ఓట్లు రాగా ప్రత్యర్థికి కేవలం 29 ఓట్లు రావడంతో డిపాజిట్లు గల్లంతయ్యాయి. భూపని కాసయ్య విజయం పట్ల మార్కాపురం పట్టణ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు ముత్తుముల జగన్నాథ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కంభం పట్టణంలోని సాధుమియా స్ట్రీట్, చెన్న కృష్ణమ్మ వీధుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 1 నుండి 3వ తేదీ వరకు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 2 పద్ధతులలో నిర్వహించడం జరుగుతుందని మార్కాపురం ఎంపీడీఓ చందన తెలిపారు. పెన్షన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుందని, ఒకవేళ అకౌంట్లో పడని ఎడల నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. మనం మార్కాపురంలో మండలంలో పెన్షన్లు మనకి 7,183 పెన్షన్లు ఉన్నాయి. ఇవి మే నెల నుంచి మనకి 2 పద్ధతుల్లో మనము దీన్ని పంపిణీ చేస్తాము. ఒకటి డీబీటీ పద్ధతి, రెండోది డోర్ టు డోర్ డెలివరీ. దీనిలో డోర్ టు డోర్ డెలివరీలో ఇంతకుముందు ఏప్రిల్ మాసంలో ఎవరికైతే అతి వృద్ధులు మరియు వికలాంగులు ఇంకా బయటకు వచ్చి తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి కూడా అలానే డోర్ టు డోర్ డెలివరీ జరగడం అవుతుంది. మిగిలిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్, బ్యాంక్తో ఏవైతే ఆధార్ లింక్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ డోర్ టు డోర్ డీబీటీ ద్వారా వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయబడుతుంది. సో ఇవి మనకి మే 1వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఈ పెన్షన్లు పంపిణీ చేయబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ, స్మైల్ డాన్స్ అకాడమీ విద్యార్థులచే నృత్య ప్రదర్శన. రాచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి. స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు. దళితులతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలన్న బూదాల అజితరావు. దొనకొండ, కురిచేడు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో బూచేపల్లి కుటుంబం. దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం, ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.